హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి చాలామంది విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ గురించి అడుగుతున్నారు. డెఫినెట్గా వెబ్ ఆప్షన్స్ మరి ఈరోజు 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. డీసెట్ కన్వీనర్ మనం చూసినట్టయితే ఈరోజు 2 గంటల వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ది టైం ఇచ్చారు. కాబట్టి యాక్చువల్గా ఈరోజు 6వ తారీఖు మరి ప్రొద్దున్నే స్టార్ట్ కావాలి. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్ టు 2 o'clock ఉంది కాబట్టి 3 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. సో మరి ముఖ్యంగా విద్యార్థులు నాకు పలానా కాలేజీలో రావాలా సార్, ఒకటి పెడితే సరిపోతుందా, మరి ఎన్ని పెట్టాలి అన్న సంశయంలో ఉన్నారు. డౌట్స్ ఉన్నాయి చాలా మందిలో. ఎందుకంటే మొదటిసారి వెబ్ ఆప్షన్ పెడుతున్న వాళ్ళకి క్లారిటీ ఉండదు. కాబట్టి మనం ఈ వీడియోలో విల్ క్లారిఫై దట్ వన్. దాని మీద ఒక అవగాహనకు వద్దాం. ముఖ్యంగా మరి ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఏమున్నాయనేది నేను ఇంతకుముందు వీడియో పెట్టాను. ముఖ్యంగా మరి మీ ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ గవర్నమెంట్ డైట్లో ఎన్ని ఉన్నాయి సీట్లు, అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, మరి అక్కడే కావాలా సీట్ అన్నప్పుడు ఎట్లా పెట్టాలి, లేదా మీ ప్రాంతం మహబూబ్ నగర్ ఉందనుకోండి, ఆ ఏరియాలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు వెబ్ ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా వెబ్ ఆప్షన్ పెట్టే ముందు ఒకటి గుర్తుంచుకోవాలి, 3 o'clock మనకు ఓపెన్ అయిన తర్వాత మరి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు సైట్లో ఏదైనా లిమిటేషన్ పెడతాడా, 10 కాలేజీలే పెడతాడా, లేదా అన్ని కాలేజెస్ పెట్టుకోవాలా అన్నది ఇచ్చినప్పుడు దాన్ని చూసి పెట్టాలి. ముఖ్యంగా మనం ఏం చేయాలంటే వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు డీసెట్ సైట్ నుంచి కాలేజెస్ ఒక లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఏం చేయాలి, ఫస్ట్ డీసెట్ కాలేజ్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి, గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్. డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఏ కాలేజెస్ కావాలన్నది మీకు మీకు ప్రయారిటీ. ఫస్ట్ నెంబర్ 1 మీరు గవర్నమెంట్ డైట్ నిజామాబాద్ కావాలి 1. రెండోది ఇందూర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెట్టుకోవాలి ప్రయారిటీ. తర్వాత థర్డ్ బోధన్లో కాలేజ్ ఉంది, థర్డ్. ఇలా పెట్టుకోవాలి. ఈ ప్రయారిటీ స్టిక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి, మీరు వెబ్సైట్లోకి లాగిన్ కావాలి. అంటే ఆన్లైన్లో మీరు ఎక్కడైతే కంప్యూటర్ సెంటర్లో పోతారో మీ హాల్ టికెట్ నెంబర్ లేదా మీ ఐడి చెప్పగానే వెబ్సైట్లో ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ప్రయారిటీ బేసిస్లో ఏవైతే పెట్టారో వాటిని టిక్ చేసుకున్నారో వాటిని పెట్టండి. ఒకసారి మీరు కంప్యూటర్ ఆపరేటర్ పెట్టేటప్పుడు వెబ్ ఆప్షన్స్ మీ ఇచ్చేటప్పుడు వారిని మీకు చూపెట్టమని చెప్పండి. ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు చాలాసార్లు తప్పులు ఏం జరిగాయంటే మీ మీడియం తప్పు కొట్టడం, మీ అమ్మ నాన్న పేరు తప్పు కొట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వెబ్ ఆప్షన్స్ తప్పు పెట్టినట్టయితే మీ కాలేజెస్ మీకు అలా మీరు అనుకున్న కాలేజ్ రాకపోవచ్చు. రైట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఏం చేస్తాం, మనము లిస్ట్ తీసుకుంటాం. లిస్ట్ తీసుకున్నాక అలా ప్రయారిటీ మనకి ఏ ఫస్ట్ ఏ సెకండ్ కావాలి. తర్వాత మనం కంప్యూటర్ ఆపరేటర్ పెట్టిన తర్వాత చూసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. రైట్, తీసుకోకముందు సబ్మిట్ చేయకండి. అంతకుముందు ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఒకటే కాలేజ్, నాకు నిజామాబాద్ కాలేజే కావాలా, నాకు ఆదిలాబాద్ కాలేజే కావాలని పెడితే మీ కేటగిరీలో ఒకవేళ మీకంటే ఒక మార్క్ ఎక్కువ ఉన్న వ్యక్తి ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఆయనకు వస్తుంది, మీకు రాదు. ఆ సందర్భంలో ఏమవుతుందంటే మీకంటే తక్కువ మార్క్, ఒక మార్క్ తక్కువ ఉన్న వ్యక్తి గవర్నమెంట్ డైట్ నిజామాబాద్ కాకుండా గవర్నమెంట్ డైట్ కరీంనగర్ పెడితే ఆయన సీట్ వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఏమంటారంటే సార్ మాకంటే తక్కువ మార్కులు వచ్చిన ఆయనకు వచ్చింది అంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మీరు ఒకటే ఆప్షన్ పెట్టారు. గవర్నమెంట్ డైట్ నిజామాబాద్, గవర్నమెంట్ డైట్ కరీంనగర్, గవర్నమెంట్ డైట్ వరంగల్ పెట్టినప్పుడు రెండో ఆప్షన్లో గవర్నమెంట్ డైట్ నిజామాబాద్ దొరికింది. మీకు ప్రాబ్లం ఏంటి, 2 పెడితే? ఓకే, మీకు ఇష్టం లేకపోవచ్చు ఆ ప్రాంతంలో చేయడం. రెండోసారి వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు స్లైడింగ్ చేసుకోవచ్చు. స్లైడింగ్లో మళ్ళీ ఆప్షన్ పెట్టుకోవచ్చు. మళ్ళీ చాలామంది విద్యార్థుల సంశయం ఏంటంటే సార్ స్లైడింగ్లో నేను పెట్టుకున్నట్టయితే ఫస్ట్ ఉన్న సీట్ పోతుందా? మీకు సెకండ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కొత్త కాలేజ్ కోరుకున్నప్పుడు ఆ కాలేజ్ వస్తే ఈ ఫస్ట్ కాలేజ్ పోతుంది. రైట్, ఫస్ట్ మీకు సెకండ్ ఆప్షన్లో పెట్టుకున్నప్పుడు ఆ కాలేజ్ మీకు అనుకున్న కాలేజ్ వచ్చినట్టయితేనే ఈ కాలేజ్ మీకు పోతుంది. రైట్, సో కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఒక కాలేజే పెట్టద్దు, నంబర్ ఆఫ్ కాలేజెస్ పెంచండి, సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా టాప్లో ఉన్న చాలామంది విద్యార్థులు ఎవరైతే 76 ఆ రేంజ్లో 76 to 65, 60 రేంజ్లో ఉండి తెలుగు మీడియంలో వాళ్ళందరికీ దాదాపు గవర్నమెంట్ డైట్స్లో వస్తుంది. అదేవిధంగా 83 నుండి 60 వరకు ఎవరైతే మనం చూస్తున్నట్టయితే ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ డైట్స్లో వస్తుంది. ఒకటి గుర్తుంచుకోవాలి, గవర్నమెంట్ డైట్స్లో కానీ ప్రైవేట్ డైట్స్లో కానీ డీసెట్ కన్వీనర్ ఆదేశం ప్రకారం కంపల్సరీ కాలేజ్ అటెండ్ కావాలండి. ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ఉంది, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా కాలేజెస్ పోకుండా కోర్స్ చేయడం అనేది వీలు పడదు తెలంగాణ ప్రభుత్వంలో. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. సో దయచేసి ఓకే, నేను ఇది ప్రభుత్వ ఆదేశాలు చెప్తున్నాను.
రెండోది నేను చెప్పాను ఈ క్రైటీరియా అంటే ఈ మార్క్స్ ఉన్న వాళ్ళైతే గవర్నమెంట్ డైట్స్. అదేవిధంగా 45 నుంచి 50 మధ్యలో ఉన్న వాళ్ళందరికి కూడా మరి ప్రైవేట్ కాలేజ్ మనం చెప్పాము నిన్న లాస్ట్ వీడియోలో 45 ఇంగ్లీష్ మీడియం అండ్ 25 23 43 ఇంగ్లీష్ మీడియం అండ్ 25 తెలుగు మీడియం అన్నాం. ఒకటి గుర్తుంచుకోండి, ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ కావాలనుకున్న వాళ్ళు రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి. మాక్సిమం కాలేజెస్ రంగారెడ్డిలో ఉన్నాయి. ఇవి ఇంగ్లీష్ మీడియం వచ్చేసి. అదేవిధంగా తెలుగు మాధ్యమంలో 45 to 50 మరి సీట్ పక్కా రావాలనుకున్న వాళ్ళు మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ తెలుగు మీడియం కాలేజెస్ ఉన్నాయి. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి. సో మనం ఏం చేస్తున్నామంటే మన మెరిట్ చూసుకొని మనం పెడుతున్నాం. మనం 45 మార్కులు వచ్చేసి మన కేటగిరీలో 50, 60 దాటినాక ఉన్న వాళ్ళు ఉండగా మన గవర్నమెంట్ సీట్ రాదు. కాబట్టి ఇక్కడ మీ మార్క్స్ ఎన్ని ఉన్నాయో చూసి మీరు ఆప్షన్స్ ఇవ్వండి. రైట్? ఈ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, సబ్మిట్ చేసిన తర్వాత ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. ఎందుకంటే మీరు పెట్టిన ఆప్షన్స్ కరెక్ట్ పెట్టాడా లేదా కంప్యూటర్ ఆపరేటర్. ఓకే, పెట్టినాక తప్పు పెట్టారనుకోండి, డోంట్ వరీ. 6th, 7th, 8th మనం వెబ్ ఆప్షన్స్ పెడుతున్నాం కదా, 9th నాడు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అందులోకి వెళ్ళి ఏదైనా కాలేజ్ మీకు ఇష్టం లేదంటే 9th రోజు ఎడిట్ చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఈ వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ అన్నది చాలా కీలకం సీట్ రావడానికి. కాబట్టి మనం ఏమంటున్నాం, కొద్దిగా ఓపికతో కూర్చొని మీ పేరెంట్స్ తోటి కూర్చొని ఇంటర్మీడియట్ తర్వాత వచ్చిన వాళ్ళు కాబట్టి మీ పేరెంట్స్ అడ్వైస్ తీసుకొని లేదా ఎవరైనా ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకొని ఆప్షన్స్ అప్లై చేయండి. అంతేగాని ఇలా 6 తారీఖు రోజు 3 గంటలకు పోయి మేము చేయకపోతే ఆ సీట్ వెళ్ళిపోతాయి కదా. 8 తారీఖు రాత్రి వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఓపికగా టైం తీసుకొని అంతా ఆలోచన చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఒకసారి ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, సీట్ వచ్చిన తర్వాత నాకు సీట్ ఇష్టం లేదు సార్, నేను పెట్టుకోన్నా వద్దా సార్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతి అంశం కూడా వెబ్ ఆప్షన్లో మీరు ఓపికతో కూర్చొని అమ్మా నాన్నతో డిస్కషన్ చేసి లేదా ఫ్రెండ్స్ తోటి అంటే మా టీచర్స్ మీకు చాలామంది గురువులు ఉంటారు, అడ్వైస్ ఇస్తారు, ఈ కాలేజ్ బాగుంటుంది ఈ కాలేజ్ బాగుంటుందని. మరి వారి అడ్వైస్ అన్ని తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కొత్తగా ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్తున్నారు కాబట్టి. సో దయచేసి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు హడావుడి పడద్దు, తొందరపడద్దు, ఆతృత పడద్దు. కాబట్టి టైం తీసుకోండి. మెరిట్ కూడా చాలా ఉంది కాబట్టి ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వండి. అయితే సీట్ గ్యారెంటీ ఉంటుంది. ఒక్క కాలేజ్ పెట్టి సీట్ రాలేదు, తక్కువ మార్కుల వాళ్ళకి వచ్చినాయంటే మీరు ఆప్షన్స్ ఇచ్చేట్లో ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఇది మాన్యువల్ అలాట్మెంట్ కాదు, అంటే మనుషులు అలాట్ చేయరు. ఎవరు చేస్తారు? కంప్యూటర్ అలాట్ చేస్తుంది. అంటే ఆప్షన్స్ ఎక్కువ పెట్టినట్టు మీ మెరిట్ పెట్టినప్పుడు దాన్ని బట్టి వస్తుంది. మీరు అనుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైట్ కాలేజ్ ఉందనుకోండి, డైట్ కాలేజ్ లేదా డిఎడ్ కాలేజ్లో మినిమం 50 సీట్లు ఉన్నాయి. ఒక గవర్నమెంట్ కాలేజ్ తీసుకున్నాం. మనం తీసుకున్నట్టయితే రిజర్వేషన్ పరంగా బీసీబీ ఉందనుకోండి, బీసీబీ 100కు 10% రిజర్వేషన్, 100కు 10 సీట్లు ఉంటాయి. ఓకే, 10లో 3 ఏముంటాయి, 33%కి వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే మనము 50 సీట్లు ఉన్నప్పుడు 10 ఏమవుతాయి, 5 ఉంటాయి. 5లో 1 లేదా 2 ఫిమేల్ పోతుంది, 3 జనరల్. సో దాదాపు 5 సీట్లలో మీకంటే మెరిట్ ఉన్నాయంటే మీకు మిస్ అవుతుంది. కాబట్టి షార్ప్ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే 100 సీట్లు ఉన్నట్టయితే ఒక కాలేజీలో ఏమవుతుంది, మనకు 10లో 3 పోగా ఇంకా 7లో ఏమవుతుంది, 10లో 33% అన్నాం అనుకోండి. బీసీబీ చెప్పాను, బీసీబీ అయినా బీసీడీ అయినా 10లో 3 సీట్లు విమెన్ పోగా 7 సీట్లు జనరల్, అంటే విమెన్ అండ్ మెన్. కానీ మనం ఎప్పుడైతే ఇక్కడ 5 అన్నాం అనుకోండి, ఎందుకంటే 50 సీట్లే ఉన్నాయి, 100కు 50 సీట్లే ఉన్నాయి కాబట్టి 5లో 1 లేదా 2 మనం తీసుకున్నట్టయితే ఫిమేల్ రిజర్వేషన్ పోతే 3 ఉంటాయి. సో మరి మీకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మీ ఏరియాలో ఉన్నట్టు మీకు ఇబ్బంది అవుతుంది. ఒక్కదానికి పెట్టద్దు, మ్యాక్సిమం ఆప్షన్స్ ఇవ్వండి. రైట్? సో గో ఫర్ మోర్ ఆప్షన్స్ సో దట్ యు గెట్ సీట్. ఓకే, ఒకవేళ మీరు ఆప్షన్స్ ఇచ్చినాక సీట్ మీరు అనుకున్న ప్రాంతంలో రాకపోతే సెకండ్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఏం తొందర లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 1st జూలైకి అడ్మిషన్ ప్రాసెస్ ఎండ్ అవుతుంది. జూలై 1st రోజు మీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. హోప్ దట్ మీ అందరికి కూడా ఈ సెషన్ అర్థమై ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఓపికతో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ సాధిస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఈరోజు 6 o'clock నేను ఆన్లైన్లో వస్తాను. మీకు ఏమైనా డౌట్స్ వెబ్ ఆప్షన్ గురించి ఉన్నట్టయితే ప్లీజ్ మెసేజ్ మీ సో దట్ మీ అందరికి కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రావాలి. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ ఈ మధ్యలో కలిసారు, వారందరికీ కూడా ధన్యవాదాలు.
So thank you for watching and keep going on. Signing off, Dr. Kola. All the best. Bye bye.